కూర్చున్నటువంటి భగవంతుడు ఆయన యొక్క జీవుని యొక్క ప్రార్థన పక్కనే ఉన్నాడు. ప్రభుపాదులు వారు అదే చెప్తారు, ఎంత సన్నిహితమైన స్నేహితుడైనా కానీ ఆయనకు నీకు కొంచెం డిస్టెన్స్ ఉంది. సాయంత్రం అయితే ఆయన ఇంటికి ఆయన వెళ్ళిపోతాడు, నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోవాలా? ఒకవేళ ఒకే ఇంట్లో ఉన్నా కానీ నువ్వు గదిలో పడుకుంటావు, ఆయన గదిలో పడుకుంటాడు. ఎంతో కొంత డిస్టెన్స్ ఉంటుంది. కానీ అతి సన్నిహితమైన వ్యక్తి ఒకరు నీతో దగ్గరగా ఉన్నాడు. అది ఎవరు అంటే పరమాత్మ. మరి అంత సన్నిహితంగా ఉన్న వ్యక్తికి నీ యొక్క భావన ఏంటో చెప్పుకోకుండా ఎవరెవరితో చెప్పుకొని ఉపయోగం ఏముంది? ఎవరికైనా చెప్పుకున్నా వాళ్ళు ఏమైనా తీర్చగలరా? అది లేదు. సన్యాసి రాసుకుంటే పూర్తి రావద్దంట. అట్లాగా అందరూ దీనిలే. ప్రతి ఒక్కడు కష్టాల్లో ఉన్నాడు, ప్రతి ఒక్కడు బాధల్లో ఉన్నాడు. వాళ్ళ దగ్గరికి పోయి చెప్పుకొని ఉపయోగం ఏముంది? ఎవరికి చెప్పుకోవాలా? హే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. దీనులకు బంధువు ఆయన,